కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొయ్య మురళి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని, లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని పలువురు హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా బీసీ సామాజిక వర్గానికి చెందిన కొయ్యల మురళి కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. స్పందించకపోతే చలో తుని కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నారు. రాజమండ్రి నుంచి రాజకీయాలకు అతీతంగా తుని కార్యక్రమంలో భాగస్వాములు అవుతామని చెబుతున్నారు. మరుకుర్తి రవి యాదవ్ ఆధ్వర్యంలో బీసీ నాయకులు అంకం గోపి, మరుకుర్తి నరేష్ యాదవ్, కొత్తల కిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రి వ్యవహార శైలి అనుచితంగా ఉందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అత్యధికంగా ఉన్నటువంటి ప్రతిపాడు తుని, కాకినాడ టౌన్, కాకినాడ రూరల్ కూడా బీసీలు నువ్వు అది ఊహించుకో. ఒక కులంలో ఎప్పుడవో నువ్వు రెచ్చిపోతే జిల్లాలో కలిసారని చెప్పి నా ప్రమేయం లేకుండా సీఎం మొన్నటి రోజున తునిలో డిఎస్సి సమావేశానికి వెళ్ళి కాకినాడ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, తుని మాజీ శాసనసభ్యులు దాడిశెట్టి రాజా గారు బీసీని ఉద్దేశించి మాట్లాడినటువంటి విధానం మీద ఈరోజు మనంతా కూడా ఈరోజు ఇక్కడ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. కానీ మీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి, మీరు చూసే విధానం మార్చుకోవాలి, బీసీల పట్ల మీరు తీసుకుంటున్న నిర్ణయాలు విధానం మార్చుకోవాలి. మీకు ఏం తెలుసా అని చెప్పి కొయ్య కుటుంబాన్ని మీరు అంత దారుణంగా అవమానించారు. తోలు తీస్తాను, నాలికి కోస్తాను అనే విషయాన్ని మాటలను వెనక్కి తీసుకోకపోతే కనుక రేపు చలో తునికి మేమంతా కూడా మద్దతు ఇవ్వబోతున్నాం అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాం. అంతేకాకుండా రేపు చలో తుని అయిపోయాక మీరు క్షమాపణ చెప్పకపోతే రేపు ఆగిపోతారు కూడా మీ ప్రమాణ విషయాన్ని కూడా మరొకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఉద్యమంగా మారక ముందే మీరు మేల్కొని మీ రాజకీయ భవిష్యత్తుని నిలుపుకునే విధంగా మీరు చర్యలు తీసుకుని బీసీలకి న్యాయం చేసే విధంగా మీరు బీసీలందరికీ కూడా క్షమాపణ చెప్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తూ, రాజులు యాదవుల జమున్నారు ఫ్యామిలీస్ అక్కడ వాళ్ళతో పెట్టుకుంటున్నాం. ప్రముఖంగా బీసీలు ఇవాళ అన్ని కమ్యూనిటీలు కూడా బీసీలు ఇవాళ ఎలము చోదరులు కానివ్వండి, చెట్టుపల్లి చోదరు, గౌడు చోదరులు కానివ్వండి, ఉప్పర్ల కానివ్వండి, అనేక కులాలు బాధపడుతున్నారు. నీకు ప్రతి త్వరలో మునబడి మీ సీఎంకు కూడా తెలియవచ్చు. మీ సీఎం మాజీ సీఎం చెప్పిన నీ లెక్కలు ఏంటంటే నువ్వు రాజకీయ స్థానం పెడుతున్నావు. నిన్ను నీలాంటి వాళ్ళు చాలా మంది చూడడం జరిగింది. నా 45 సంవత్సరాల్లో నీలాంటి ఒత్తాలను చూస్తున్నాం. ఈ వారం కొంతమంది భూమి మీద ఉన్నారు, కొంతమంది భూమి మీద మనతో పెట్టుకున్నాడు. నువ్వు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎండ సరిదిద్దుకో. ఇంకే 2 గంటల టైం ఉంది. రేపు తుని చెల్లుతుంది కార్యక్రమం పెట్టారు. దాని కార్యక్రమం ఇచ్చేస్తాను. నువ్వు సరి చేసుకుంటే సరి చేసుకో. సరి చేసుకోకపోతే నీకు పూర్తాంతం చేస్తావుని ఈ రాజమండ్రి ప్రెస్ క్లబ్ ద్వారా తెలియజేస్తాను. కాబట్టి ఇప్పుడైనా నువ్వు సరి చేసుకో. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధిష్టానాన్ని అడుగుతున్నాను సూటిగా, ఒక బీసీ నాయకుడి మీద దాడిశెట్టి రాజయ్య గారు మాట్లాడిన మాటలని వైఎస్ఆర్సీపీ అధిష్టానం పెద్దలందరూ కలవ చేసుకుని ఈ వ్యవహారాన్ని ఇక్కడితో చక్కబెట్టుకుంటే గౌరవంగా ఉంటుంది. లేదు అని అంటే ఈరోజు కాకినాడ జిల్లాలోనే ఉద్యమం స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాకు వస్తుంది. ఇది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతా పాకి రేపు 23వ తారీఖు చలో తుని కార్యక్రమం మీద జిల్లాలో ఉన్న బీసీలందరూ కూడా దాడిశెట్టి రాజా గారికి వెళ్ళే కార్యక్రమం శ్రీకారం చుట్టారు. మేము కూడా రాజమండ్రి నుంచి ఒక 56 కార్ల మీద రేపు ఉదయం బయలుదేరుతున్నాం. బీసీలకి ఏముందో ఎలా ఉందనేది మీరు అక్కడ మీరు ఇంటి దగ్గర చూద్దరు. కానీ ఈ లోపల మీరు ఏ బీసీలకి జరిగిన నేను మాట్లాడడం పొరపాటుగా మాట్లాడుంటే మీరు దయచేసి వేరే విధంగా అబద్ధం చేసుకోవద్దని చెప్పి బీసీల పట్ల మీరు మాట్లాడి అక్కడితో క్లోజ్ చేసుకోండి. మీ రాజకీయ భవిష్యత్తుకి ఇబ్బందిలాగా ఉంటుంది. ఈ రోజుకే మీరు పార్టీ నానా విధాలుగా పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇంకా పికప్ అవ్వలేదు. భవిష్యత్తులో ఇంకా దారుణంగా దిగజారిపోయే పరిస్థితికి ఏర్పడుతుందని చెప్పి ఈ సభాముఖంగా మేము చెప్తున్నాం. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారండి.
కానీ అది కరెక్ట్ కదా అంటున్నాం మేము. గతంలో బీసీలు ఓట్లు వేస్తేనే నెగ్గారు వైసీపీ తరఫు నుంచి. ఈ రోజున అధిష్టానం నుంచి చెప్తున్నాము, బీసీలకు సమాపణ చెప్తే సరే సరే, లేదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయమని మేము బీసీలందరూ కోరుతున్నాం. ఇది ఎంత దూరంలో తీసుకెళ్తామని బీసీలకు సమాచారం చెప్పాలి.